అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మీరిలా ఉంటే వాళ్ళకి మాత్రం పండగ చేసుకునే మనసు ఎలా వస్తుంది తాతయ్య? కాదమ్మా, ఈసారి వినాయక చవితికి భాస్కర్ పేరు మీద స్కూలు, విజయదశమికి వాడి పేరు మీద హాస్పిటల్ ప్రారంభం అవ్వాలి. వాళ్ళింతకు ముందు ఎప్పుడూ జరుపుకోనంత ఆనందంగా ఘనంగా ఈసారి పండుగలు జరుపుకోవాలి. వాళ్ళకి ఇంక్రిమెంట్లు, పిల్లలకి బట్టలు, పుస్తకాలు మనం పంచిపెట్టాలి. తాతయ్య, అవునమ్మా, భాస్కర్ మరణం పట్ల మనం చూపించాల్సింది సంతాపం కాదు, వాడి ఆత్మకి సంతోషం కలిగే పనులు మనం చెయ్యాలి. ఎంత మంచి ఆలోచన తాతయ్య. ఈ ఆలోచన నాది కాదమ్మా, ఒక గొప్ప వ్యక్తిది. ఏమైతేనే ఆ పనుల్లో పడి మీరు మళ్ళీ మామూలు మనిషి అయితే నాకంతే చాలు. నిన్నిలా చూస్తుంటే నీ కళ్ళలో నాకు నా కొడుకు కనిపిస్తున్నాడమ్మా. అమ్మా, భాస్కర్ నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నాడు కదూ? అవును తాతయ్య, అది నేనెలా మర్చిపోతాను? రేపు నేను పోయాక భాస్కర్కి ప్రతి ఏడాది తిథి నువ్వు జరిపిస్తావు కదమ్మా. తాతయ్య, అలా అని నాకు మాట ఇవ్వమ్మా, ప్లీజ్. అలాగే తాతయ్య, తప్పకుండా జరిపిస్తాను. చాలమ్మా, నువ్వున్నావు, నాకంతే చాలు. పెంచరమ్మా, గౌరీ ఏం చేస్తోంది? ఏం చేస్తారు బాబు, ఆఫీసు నుంచి రావడం, అట్టా దిగులుగా పడుకోవడం, ఒక నవ్వు లేదు తుళ్ళు లేదు. గౌరమ్మనట్టా చూడలేకపోతున్నాను బాబు. అలాగా? మీరేమో మీ ఫ్యాక్టరీ పనుల్లో పడి పట్టించుకోకపోతురాయి. అవును పెంచరమ్మా, గౌరీతో తీరుబడిగా కాసేపు కూర్చుని మాట్లాడే టైం కూడా దొరకడం లేదు. ఇవాళ పెందరాడే వచ్చారు కదా, గౌరమ్మనట్టా బయటికి అడకైనా తీసుకెళ్ళకూడదా బాబు? ఆ తల్లి మనసు కాస్త మార్పుగా ఉంటది. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. గౌరీని రాత్రికి డిన్నర్కి తీసుకువెళ్తాను. అట్టాగే బాబు, ఎల్లండి. గౌరీ, వచ్చావా? ఏంటి ఈ టైంలో పడుకున్నావు? కాస్త తలనొప్పిగా ఉంటేను. ఒంటరిగా పడుకుని దిగులు పడుతుంటే అలాగే ఉంటుంది. లేచి కాస్త బయట తిరిగితే అన్నీ సర్దుకుంటాయి. ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. అలా అంటే కుదరదు. ఈ రోజు మన కంపెనీకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అలాగా?
అయితే ఇంట్లోనే ఏదైనా స్పెషల్ చేయమని పెంచలమ్మకి చెప్తానులేండి. ప్రీతి వంశీని కూడా డిన్నర్కి ఇక్కడికే రమ్మందాం. అబ్బా, బయటికి వెళ్తే నీ మనసు కాస్త కుదురు పడుతుందని నేను ప్లాన్ చేస్తే మళ్ళీ ఇదేంటి? చెప్పాగా వర్ధన్, నాకెక్కడికి వచ్చే మూడ్ లేదు. ఆ మూడ్ని బాగు చేయడానికే రమ్మంటున్నాను. ప్లీజ్ వర్ధన్, ఈ రోజు కుదిలే. నో, నెవర్. మన ఇద్దరం బయటికి వెళ్ళి ఎంతకాలం అయింది చెప్పు? నిజమే అనుకో, కానీ ఉహుం, ఈ కానీలు అర్ధనాలు ఏం లేవు. కమాన్, గెట్ రెడీ. వర్ధన్, నో మోర్ డిస్కషన్స్. మన ఇద్దరం డిన్నర్కి బయటికి వెళ్తున్నాం అంతే. కమాన్, గెట్ రెడీ. అమ్మా, మోహన్ గారు, నువ్వా బాబు? రా కూర్చో. చాలా డల్గా ఉన్నారు. ఒంట్లో బాలేదా? కొద్దిగా బీపీ రేజ్ అయింది బాబు. ఈ వయసులో తరిగేది ఆయుష్, పెరిగేది జబ్బులేగా. అయ్యో, మీకు ఒంట్లో బాలేదని తెలియకొచ్చాను. ఫోన్ చేసినప్పుడు మీరు ఈ విషయం చెప్పలేదు. నిన్న బాగానే ఉన్నాను బాబు. ఉదయం నుంచే బీపీ రేజ్ అయింది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అవన్నీ బతుకు మీద ఆశ ఉన్నవాడు చేసే పనులు బాబు. నాకవన్నీ ఎందుకో. సర్లే, ఇంతకీ వచ్చిన పనేంటి బాబు? ఆ, అదే మీరు చెప్పిన ఎక్స్పోర్ట్స్ విషయంలో మన పార్ట్నర్షిప్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఓ, ఐఎమ్ సారీ అండి. ఈ ప్రాజెక్ట్ గుర్తు చేస్తే భాస్కర్ గారు మీకు గుర్తొస్తారని తెలిసి కూడా ఈ విషయం మాట్లాడాల్సి వచ్చింది. పర్వాలేదులే బాబు. ఇంకా అంత సున్నితత్వం ఈ గుండెకి లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. అలా అనకండి. మా ఆవిడైతే ప్రతిరోజు మీ గురించి తలుచుకుంటూనే ఉంటుంది. అది ఆవిడ మంచితనం బాబు. ఎనీహౌ, మీరు స్థిమితపడ్డాక మళ్ళీ కలుస్తాను. నేను వస్తానండి. నీ ఇష్టం బాబు. ఉమ్. అమ్మా. కూర్చో గౌరీ. చెప్పు, ఏం తింటావు? నీ ఇష్టం. ఇక్కడ స్నేక్స్ కర్రీ, ఫ్రాక్స్ కర్రీ బాగా ఫేమస్. అవి తెప్పించనా? వర్ధన్, మరి నా ఇష్టం అని చెప్పాక నీ ఇష్టాలేంటో నాకు తెలియవా? ఏం తెలుసు నీ మొహం? ఇలా చిరునవ్వు నవ్వడం మానేసి లోకంతా మునిగిపోయినట్టు దిగాలుగా కూర్చోవాలా? అది నాకు ఇష్టమా? గౌరీ, నీ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు చూడడం నాకు ఇష్టమని చెప్పానుగా. నాకు అనుకోని వరాలుగా తాతయ్య భాస్కర్ గారు దొరికారని సంతోషిస్తుండగా చిన్నపిల్ల చేతికి తాయిలో ఇచ్చినట్టే ఇచ్చి హఠాత్తుగా ఎత్తుకుపోయాడా దేవుడు. భాస్కర్ గారిని దూరం చేశాడు. అసలు నన్నెవరు ప్రేమగా చూసినా, నేనెవరిని ప్రేమించినా వాళ్ళు దూరం అయిపోతున్నారు వర్ధన్. గౌరీ, జీవితంలో మంచి సంఘటనలు, చెడు సంఘటనలు రెండూ ఎదురవుతాయి. చెడు సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని సవాలుగా తీసుకోవాలే కానీ భయపడి పారిపోలేం కదా. ఇప్పటిదాకా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను, కానీ ఇంకా నాకు శక్తి సన్నగిల్లుతోంది వర్ధన్. నా దగ్గర వాళ్ళకేమైనా జరిగితే తట్టుకునే శక్తి నాకస్సలు లేదు. బాధల్లో ఉన్నప్పుడు అసలు తెల్లవారదు వెలుగురాదు అనుకోవడం నిరాశ. తెల్లవారాక మళ్ళీ చీకటి రాకూడదు, అలాగే ఉండిపోవాలనుకోవడం దురాశ. తప్పకుండా వెలుగొస్తుందని నువ్వే చెప్పేదానివి. నీ విషయంలో మర్చిపోయావా? అవును, నా ధైర్యం, నా బలం అన్నీ తండ్రి లాంటి ఆయన మరణంతో పోగొట్టుకున్నాను. గౌరీ, నన్ను చూడు. మన ఆస్తి పోయినప్పుడు నేను డబ్బు మాత్రమే పోగొట్టుకున్నాను. నిన్ను దూరం చేసుకున్నప్పుడు ఆనందం పోగొట్టుకున్నాను. నా మీద నాకు నమ్మకం పోయినప్పుడు సర్వస్వం పోగొట్టుకున్నాను. ఆ స్థితిలో దేవతలను వచ్చి నీ చెయ్యి అందించావు. జీవితం మీద మళ్ళీ ఆశ కల్పించావు. అలాంటి నీకు నేనేం చెప్పగలను? అవును,
నేనిలా ధైర్యం పోగొట్టుకోకూడదు. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. కదూ అయితే ఇప్పుడు భోంచేద్దాం, సరేనా? సరే. దట్స్ గుడ్. వెయిటర్. ఏదో నువ్వు రమ్మంటే వచ్చాను తప్పించి 5 స్టార్ హోటల్ తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళను. మీ గొప్పలు తర్వాత గాని ముందట చూడండి. అలా జరిగిందనమాట. అరే వర్ధన్ గౌరీ వాళ్ళు ఆ భాస్కర్ పోయినందుకు తెగ ఏడుపులు ఏడ్చింది. ఇప్పుడు హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ బాధే లేనట్టు హాయిగా ఉంది. ఎందుకుండదు, తంతే బూరెల గంపలో పడింది కదా. రండి చెప్తాను. వర్ధన్, హ్మ్? మ్. మనం వెళ్దాం. ఎందుకు? ఏం పర్వాలేదు, కూర్చో. ఆ, ఏమిటది రేఖ? తంతే బూర్ల గంపలో పడ్డట్టన్నావు. ఎవరి గురించి? ఆ మధ్య మోహన్ గారి సొంత కొడుకు తిరిగొచ్చాడు కదా. అప్పుడు కొంతమంది తమ పేరు మీద రాసిన ఆస్తి ఎక్కడ పోతుందోనని కుమిలిపోయారు. మరిప్పుడు ఇప్పుడు అతను పోయాడు కదా, మళ్ళీ కోటీశ్వరులు అయిపోతామన్న ఆనందంతో షికార్లు హనీమూన్లు చేస్తున్నారు. వాళ్ళ గురించి. ఓ, ఇదంతా భాస్కర్ గారు పోయారన్న సంతోషంలో చేసుకుంటున్న సంబరాలా? అవును, ఆయన ఉన్నప్పుడు తండ్రి లాంటివాడు, గురువు లాంటివాడని దొంగనాటకాలాడి ఇప్పుడు అమ్మయ్య పోయాడు, మన ఆస్తి ఎక్కడికి పోదు అని సంబరాలు చేసుకుంటున్నారు. కృతజ్ఞత లేని మూక. వర్ధన్, నువ్వు ఉండు. ఏయ్, ఎవరిని ఉద్దేశించి అంటున్నావు ఆ మాటలు? అసలు వాళ్ళు కులుకుతూ బాగానే ఉన్నారు, మధ్యలో నీకెందుకు కులుకు? భాస్కర్ గారు పోతే నా భార్యకి ఆనందం అని నీ ఉద్దేశం? ఏయ్, ఏమిటి న్యూసెన్స్? మేమేం మాట్లాడుకుంటే నీకెందుకో? మీరు మధ్యలో రాకండి. ప్రీతి తల్లిగా మీకు గౌరవం ఇస్తున్నాను, దాన్ని పోగొట్టుకోకండి. ఏ బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? నా భార్య గురించి చెడుగా మాట్లాడితే ఇది పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా పళ్ళు రాలగొట్టా. వర్ధన్, వర్ధన్, వచ్చేయ్. వాళ్ళతో మనకేంటి? ఈవిడి గారు ఆ మోహన్ కొడుకు పోయినప్పుడు లోకమే మునిగిపోయినట్టుగా ఏడుపు నటించి ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అప్పనంగా ఆస్తి వస్తుందని పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు. నార్మల్, ఇంకొక మాట నాలుగు కత్తరిస్తాను. వర్ధన్, రా పోదాం. కుక్కలు అరుస్తున్నాయని మనం ఆది అరుస్తామా? పద. ఏయ్, ఎవరిని కుక్కలంటున్నావు? అవునులే, విశ్వాసం లేని మీకు వాటితో పోలిక. ముందా తల్లో నీచో పొద్దురు వదిలించుకొని మర్యాదగా బ్రతకడం నేర్చుకోండి. పదగోరి. చూసారా మావయ్య, ఆ రేఖ ఎంతెంత మాటలంటోందో. నేను తాతయ్య ఆస్తి మీద కన్నేసి లేనిపోని మమకారాలు నటిస్తున్నానట. ఆయన కొడుకు పోయాడు, ఇక ఆస్తంతా నాదే అని సంతోషిస్తున్నానట. నేను ఆ మాటలు వినకుండా ఎలా బతుకుతున్నానో అర్థం కావడం లేదు. నువ్వే కనుక అడ్డుపడకపోయింటే వాళ్ళిద్దరు అంతూ చూసేవాడిని. వాళ్ళని కొడితే మనకే వస్తుంది. రేపు లోకమంతా ఇలాగే అంటే ఏం చేయగలం? ఛీ! ఎంత అసహ్యంగా ఉన్నాయా మాటలు. ఎవరో బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వెందుకమ్మా బాధపడతావు? పోనీ అన్నవాళ్ళు ఏమైనా కరెక్ట్గా నడుచుకునే మనుషులా? ఒక ఆవిడ వయసుడిగాక మొగుణ్ణి పిల్లల్ని వదిలేస్తే ఇంకొక ఆవిడ వయసుండగానే వదిలేసింది. బాధ్యత లేని మనుషులు నీతి నియమాలను మూటకట్టి ఎప్పుడో ఏట్లో పారేశారు. ఏమిటమ్మా వీళ్ళ మాటలా నువ్వు పట్టించుకునేది? వీళ్ళు ఇంకో 4 గొంతులు అరువు తెచ్చుకుంటారు మావయ్య. రేపంతా తాతయ్యకి వయసులో కొడుకు పోవడం నాకు ఆనందం అనుకుంటే నేను తట్టుకోలేను. ఆ భాస్కర్ గారిని కన్న తండ్రిలా ఎంత ఆదరించావు, ఎన్ని సేవలు చేశావో తెలిసిన వాళ్ళెవరూ ఇలా మాట్లాడరమ్మా. అదే నా బాధంతా. నా తండ్రి లాంటి వ్యక్తి పోయి నేను కుమిలిపోతుంటే అది నా మంచికే అని వీళ్ళంటున్నారు. అందుకు నేను సంతోషపడిపోతున్నానట. అక్కడేమో వాళ్ళు ఏమీ అననీయకుండా అడ్డుపడ్డావు, ఇప్పుడేమో ఇంటికి వచ్చి బాధపడుతున్నావు. ఎందుకు? వర్ధన్, గౌరీ చేసిన దాంట్లో తప్పేం లేదురా. వాళ్లతో గొడవ పట్టడం, బురద మీద రాయి వేయడం, పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. అందుకే గౌరీ నిన్ను వెనక్కి లాగి ఉంటుంది. వాళ్ళకి నా మీద ఎంత ద్వేషం పగ ఉన్నా ఈ మాటలనడానికి మనసాక్షి లేదా మావయ్య? లోకంలో డబ్బున్న చోట అది చాలాసార్లు చచ్చిపోతుందమ్మా. మనస్సాక్షి లేని వాళ్ళ మాటకు నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే వాళ్ళ మాటలకు విలువిస్తున్నట్టుగా. అవునమ్మా,
అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. అసలు ఈ అపవాదు నాకెందుకు రావాలి మావయ్య? పళ్ళున్న చెట్టుకేనమ్మా రాళ్ళ దెబ్బలు. నువ్వు అభిమానవతివని వాళ్ళు మాటలతో హింసించి నిన్ను బాధపెట్టి ఆనందపడుతున్నారు. అవును గౌరీ, వాళ్ళు నిన్ను ఏ విధంగానూ దెబ్బతీయలేక ఇలా మానసికంగా హర్ట్ చేస్తున్నారు. అర్థం చేసుకో. అసలు తాతయ్య ఆస్తంతా నాకే వస్తుందని వాళ్ళకెవరు చెప్పారు? ఆయన ఎవరి పేరు మీద వీలునామా రాశారు? మిసెస్ వర్మకి ఎలా తెలుసు? కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ వీక్ కల్లా మీ ఆర్డర్ పంపించేస్తాం. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. ఏమండి, రండి భోంచేద్దురు గాని. శారదా, మ్. పొద్దున్న మోహన్ గారిని కలిశాను. ఎలా ఉన్నారు? ఆయనకి ఒంట్లో బాలేదు. ఆయన్ని చూస్తుంటే మళ్ళీ ఇదివరకటి మనిషి అవుతాడా అని డౌట్ వస్తుంది. కొడుకు పోయిన దుఃఖం ఇంత త్వరగా ఎలా పోతుంది? ఆయన ఇలాగే నెల నెలలు దిగులుతో ఉండిపోతే మేమనుకున్న బిజినెస్ మాట ఏమిటి? నాకు కోట్లలో నష్టం వస్తుంది. కొడుకు పోయి ఆయన బాధల్లో ఆయనుంటే మీకిప్పుడు బిజినెస్ ముఖ్యం అయిపోయిందా? శారదా, ఆయన పరిస్థితి చూస్తే నాకు బాధగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ ప్రాజెక్టు మీద నేను ఇప్పటికే చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాను. అందుకే ఉన్నదాంతో తృప్తి పడండి, కొత్త బిజినెస్ లొద్దు అంటాను. ఇప్పుడు జరగబోయే దాని గురించి కాదు శారదా, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ వెనక్కి తీసుకోలేని స్టెప్ వేసేశాను. భాస్కర్ గారు ఇలా అనుకోకుండా మధ్యలోనే పోతారనుకోలేదు.